నేను వర్క్ చేయ ఇంకా నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మనసు చచ్చిపోయింది ఇక్కడ. ఓ అందాల రాక్షసి డైరెక్టర్ కమ్ హీరో మన స్టూడియోలో ఉన్నారు. ఓ అందాల రాక్షసి అని టైటిల్ పెట్టడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? లేదు, యాక్చువల్గా టైటిల్ వచ్చేది కథ నుంచి. టైటిల్ ఎలాంటి టైటిల్ కావాలి, అందులో క్యారెక్టరైజేషన్ ఏంటి? సో మీ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ కొంచెం మాకు చెప్పండి. అమ్మాయిల్ని ఎప్పుడు ఏ అబ్బాయినా సరే మోసం చేశాడంటే ఆడికి ఎలాంటి శిక్ష పడాలో అన్నట్టుగా మేము ఇందులో చూపించాము. సో ఈ సినిమా కోసం మీరు ఫైట్ చేస్తున్నారు, మేము కూడా చూస్తూనే ఉన్నాం. సో ఎక్కడ మీకు అన్యాయం జరుగుతుంది? ప్రతి చోట్ల మనకి అన్యాయమే జరుగుతుంది కాబట్టి నేను ఫైట్ చేస్తున్నాను. సో మీకు ఒక థియేటర్ని కూడా కేటాయించలేదా? ఒక షో పడితే అయిపోతుందా, టాక్ వచ్చేస్తుందా? అంటే ఒక్క షో కాదు, అంటే మిగతా థియేటర్స్ కూడా మిగతా థియేటర్స్ అవ్వట్లేదు కదా. అంటే ఎవరైనా ప్రొడ్యూసర్లు కానీ మిమ్మల్ని తొక్కాలని చూస్తున్నారా, డైరెక్టర్స్ కానీ? నన్ను ఒక్కడిని కాదు, ప్రతి చిన్న బడ్జెట్లో సినిమా మీరు కూడా తీస్తే రేపొద్దున మీరు కూడా అలాగే తొక్కేస్తారు. 1000 మూవీస్లో ఒక 3 సినిమాలు మీకు చూపిస్తారు కొంచెం హైప్ చేసి, కానీ 997 మూవీస్ని వీళ్ళు కిల్ చేస్తారు, డమ్మీ చేస్తారు. మీ స్టోరీ లైన్, మీ మూవీ అంత పర్ఫెక్ట్ లేదా? మరి వాళ్ళు మిమ్మల్ని అన్యాయం చేయడానికి గల రీజన్స్ ఏమై ఉండవచ్చు? విజయ్ ఎందుకు రావాలి, సిరాజ్ ఎందుకు రావాలి? ఇక్కడ మా ఇండస్ట్రీ, ఇది మా కుటుంబం. తెలంగాణ హీరోలను తొక్కేద్దామని చూస్తున్నారా? ఇది వాస్తవం. ఎవరైతే రాజకీయం చేస్తున్నారో ఇక్కడ నలుగురు దేవుళ్ళు అంటారు కదా, అందులో మన తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తారా మీరు? నేను వర్క్ చేయ ఇంకా నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి మనసు చచ్చిపోయింది ఇక్కడ. అదో తెలంగాణ ఆంధ్రలో పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. షూటింగ్ ఎక్కడైనా జరిగితే వెళ్ళి షూటింగ్లో ఆపేశారు. మేము తెలంగాణ వాళ్ళం అని చెప్పేసి కెమెరా పగలు కొట్టేసిన తర్వాత పెద్ద పెద్ద హీరోయిన్ని కూడా కొట్టారు. తెలుగు లాంగ్వేజ్ మంచిది, కానీ ఇక్కడ ఉన్న నలుగురు ఎవరైతే సినిమాని డమ్మీ చేయడానికి కూర్చున్నారు వాళ్ళందరూ చెత్త. ఆ చెత్త మధ్యలో నేను ఉండలేను ఇంకా. నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ మీడియా. సో ఈరోజు ఓ అందాల రాక్షసి డైరెక్టర్ కమ్ హీరో మన స్టూడియోలో ఉన్నారు. సో సినిమాకి సంబంధించిన క్వశ్చన్స్, మరి సినిమా రాకపోవడానికి ఇండస్ట్రీలో ఎవరైనా తొక్కేశారా, సినిమా ఇండస్ట్రీ ఏ విధంగా ఉంటుంది, సో లోతుగా వెళ్ళి అడగడం. సార్ నమస్తే. సార్ నమస్తే, అందరికీ నమస్కారం. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ముందుగా ఓ అందాల రాక్షసి అని టైటిల్ పెట్టడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? అంటే అందాల రాక్షసి అని ఒక మూవీ ఉంది. సో ఎవ్రీ మాస్టర్ బ్రాండ్కి ఒక చీప్ కాపీ అన్నట్టు. సో అట్లా ఏమన్నా తీసుకున్నారా మీరు నేమ్ దాన్ని? లేదు తమ్ముడు, యాక్చువల్గా టైటిల్ వచ్చేది కథ నుంచి. ఫస్ట్ మనం కథ రాస్తాం కదా, ఆ కథ కంప్లీట్ అయిన తర్వాత మనకి టైటిల్ ఎలాంటి టైటిల్ కావాలి, అందులో క్యారెక్టరైజేషన్ ఏంటి, హీరో క్యారెక్టర్ ఏంటి, హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి. అయితే మా సినిమాలో అందమైన రాక్షసి క్యారెక్టర్ ఉంటుంది. అయితే అందమైన రాక్షసి మనం పెట్టలేము. అందాల రాక్షసి వచ్చింది పర్లేదు, దాన్ని మనం ఓ అందాల రాక్షసి, అది వేరు ఇది వేరు. అది చాలామందికి గుర్తు కూడా లేదు అసలు. ఇప్పుడు కొత్తగా ఓ అందాల రాక్షసి ఉంది. సో ఈ సినిమా కోసం మీరు ఫైట్ చేస్తున్నారు, మేము కూడా చూస్తూనే ఉన్నాం. సో ఎక్కడ మీకు అన్యాయం జరుగుతుంది? అన్యాయం ప్రతి చోట్ల జరుగుతుంది. మీరు సినిమా తీసిన తర్వాత సెన్సర్ బోర్డ్, ఆడియో రైట్స్, థియేట్రికల్ రైట్స్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్ అన్నీ ప్రతి చోట్ల మనకి అన్యాయమే జరుగుతుంది. కాబట్టి మన పనులు ముందుకు వెళ్ళట్లేదు. కాబట్టి నేను ఫైట్ చేస్తున్నాను, నేను నిలబడ్డాను దీని గురించి. సో మీకు ఒక థియేటర్ని కూడా కేటాయించలేదా ఫిలిం? ఒక థియేటర్లో ఏం చేస్తాను నేను సినిమా తీసి? సో అంటే ఇప్పుడు ఒక షో ఆడితే అది బాగుందని టాక్ వస్తే మిగతా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించి ఆడే చాయిస్ ఉంటుంది. ఒక థియేటర్లో ఒక షో పడింది, అది టాక్ రావాలి అంటే ఎలా సాధ్యం? అంటే ఒక షో పడితే అయిపోతుందా, టాక్ వచ్చేస్తుందా? అంటే ఒక్క షో కాదు, అంటే మిగతా థియేటర్స్ కూడా మిగతా థియేటర్స్ అవ్వట్లేదు కదా. అవ్వట్లేదు. సో మెయిన్ అవ్వకపోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? అంటే ఎవరైనా ప్రొడ్యూసర్లు కానీ మిమ్మల్ని తొక్కాలని చూస్తున్నారా, డైరెక్టర్స్ కానీ? నన్ను ఒక్కడిని కాదు, ప్రతి చిన్న బడ్జెట్లో సినిమా మీరు కూడా తీస్తే రేపొద్దున మీరు కూడా అలాగే తొక్కేస్తారు. ప్రతి ఒక్కడి మీద అంటే 997 మూవీస్ని తొక్కేస్తారు. 1000 మూవీస్లో ఒక 3 సినిమాలు మీకు చూపిస్తారు కొంచెం హైప్ చేసి, కానీ 997 మూవీస్ని వీళ్ళు కిల్ చేస్తారు, డమ్మీ చేస్తారు. అది ఒక ఫార్మాట్, అదే ఒక ఫార్ములా. దానికి ఈ పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ వీళ్ళందరూ సపోర్ట్ వీళ్ళకే.
అంటే స్టోరీ బాగున్నా తొక్కడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే నార్మల్గా స్టోరీ లైన్ బాగుంటే వాళ్ళకి కూడా బెనిఫిట్సే ఉంటాయి కదా. అవును, బెనిఫిట్ ఉంటుంది. సో మీ స్టోరీ లైన్ మీ మూవీ అంత పర్ఫెక్ట్ లేదా, మరి వాళ్ళు మిమ్మల్ని అన్యాయం చేయడానికి గల రీజన్స్ ఏమై ఉండొచ్చు? మీ పేరేంటి? విజయ్. విజయ్ ఎందుకు రావాలి మా ఇండస్ట్రీలో? సార్ నాకు ఆ ఇండస్ట్రీ గురించి ఐడియా లేదు. నేను అడుగుతున్నాను విజయ్ ఎందుకు రావాలి మా ఇండస్ట్రీలో అని వాళ్ళ క్వశ్చన్. ఓకే. సిరాజ్ ఎందుకు రావాలి? ఓకే. విజయ్ ఎందుకు రావాలి, సిరాజ్ ఎందుకు రావాలి? ఇక్కడ మా ఇండస్ట్రీ ఇది. ఓకే. ఇది మా కుటుంబం. బయట వాడు నువ్వు ఎవడు మా దగ్గర రావాలి అని చెప్పి అంటే వాళ్ళ ఆలోచన. సో అట్లున్నప్పుడు లీగల్గా ఫైట్ చేయవచ్చుగా మీరు? చేస్తున్నాం. లీగల్గా ఫైట్ చేస్తున్నారా? సో ఐనాక్స్, పీవీఆర్, ఏషియన్ వాళ్ళకి నేను లీగల్ నోటీస్ ఇచ్చాను. మన దిల్ రాజు గారికి గ్రీవియస్ పిటిషన్ ఇచ్చాను. సీఎం గారికి ఎవరికి ఏదైతే ఇస్తున్నానో సీఎం గారికి పంపిస్తున్నాను. ఆయనకి కూడా దృష్టిలో ఉండాలి ఇవన్నీ అని చెప్పేసి ఆయనకి కూడా నేను తెలియజేశాను. లీగల్ ఫైట్ చేస్తున్నాను. కానీ సీఎం గారు కూడా ఈ మధ్య చూస్తున్నాం మనం వాళ్ళ దగ్గరే ఉంటున్నారు. అంటే ఫస్ట్ అయితే మన పుష్ప సినిమా కాంట్రవర్సీ అయిన ఆ అమ్మాయి చనిపోయినప్పుడు మేము ఎవడైనా సరే అది చేస్తాం ఇది చేస్తాం అంటే మనం ఏదో అనుకున్నాం అది వేరు. కానీ ఆ తర్వాత వీళ్ళ పవర్ ఏంటి అనేది వీళ్ళు చూపించేశారు. అవును. ప్రతి దానికి సీఎం గారికి పిలిపించేసి అక్కడ నిలబడి పెట్టారు. ఆయన ఏం చేశారు? ఆయన నవ్వుతున్నారు పాపం, ఏం చేయట్లేదు. ఇలా చిన్న బడ్జెట్ది ఇలా జరుగుతున్నప్పుడు నేను తెలియజేసినా కూడా ఆయన ముందుకి రావాల్సింది. సీఎం గారి వరకు తెలుసు మనది, ఇక్కడ ఉన్న ఛాంబర్తో సహా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ కాకపోతే రేపు పొద్దున అన్నీ బయట పడతాయి, అది వేరు. సో మీ చిన్న బడ్జెట్ అంటున్నారు, చిన్న బడ్జెట్ సినిమాలు అంటున్నారు. మీ సినిమా బడ్జెట్ ఎంత ఉండొచ్చు? సినిమా బడ్జెట్ మాది 1.5 to 2 కోట్లు దాకా అయినాయి. ఓకే. ఆ తర్వాత మాకు రిలీజింగ్కి చాలా ఎక్కువైంది. రిలీజింగ్ అంటే 1 రూపీ మనం సినిమా తీయడానికి పెడితే 1 రూపీ రిలీజింగ్కి పెట్టుకోవాలి మనం. ఓకే. అయితే నేను కన్నడలో రిలీజ్ చేశాను, మళ్ళీ తెలుగులో 3 సార్లు అటెంప్ట్ చేశాను. దానికి చాలా ఖర్చు అయింది పబ్లిసిటీకి. ఓకే. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇది నిజంగా ఉంది అంటే చిన్న యాక్టర్స్ని కానీ తెలంగాణకు సంబంధించిన యాక్టర్స్ని కానీ నిజంగా అన్యాయమైన జరుగుతుంది, వాళ్ళని తొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారా? 100% ఖచ్చితంగా చెప్తారు. మీరు ఒకటి కాదు, మీరు 100 అరుపులు 100 బాధలు మీరే వింటూ ఉంటారు. అవును. మీ దాకే వస్తూ ఉంటాయి. కానీ మీరు చూసేది చివరికి ఏంటి తెలుసా? అంటే మనలో ఒక మనిషిలో ఒక పాజిటివిటీ ఉంటుంది. 100 మంది బాధలు మనం చూడము. ఒక్కడు కూడా మా సినిమా బాగా ఆడింది, మేము బాగా పైకి ఎదిగామంటే అది చూస్తారు. కానీ ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరి సినిమాని అయితే తొక్కేశారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళని మనోళ్ళు చూడరు. ఎందుకంటే వాళ్ళని ఎలా బిజీ చేస్తారు? ఒక పెద్ద సినిమా వచ్చింది, ఆ సినిమాకి టికెట్ రేటుకి ప్రాబ్లం అయింది, ఇలా అయింది అలా అయింది, ప్రొడ్యూసర్లు మీటింగ్లు, కొట్లాడుకోవడము. అంటే అందరి మైండ్ అప్పుడు అటుపోతుంది. పెద్ద సినిమాకి ఏమైనా అవసరమా? వాళ్ళకి ఓటీటీలో నెట్ఫ్లిక్స్కి ఇచ్చినా వాళ్ళ అమౌంట్లో వచ్చేస్తాయి, వాళ్ళ బడ్జెట్ వచ్చేస్తుంది. వాళ్ళు ఏడుపు మనకి అవసరమా? ఎంత పాలిటిక్స్, రాజకీయం ఇది. సో చూసారా పెద్ద సినిమా? చూసా. ఎలా ఉంది పెద్ద సినిమా? పెద్ద సినిమా క్యారెక్టరే అనిపిస్తుంది. ఒక ఓటర్ హక్కు కోసం అతని సినిమా మొత్తం వెళ్ళిపోయింది. అంటే మన సినిమా బాగుంది, మన సినిమా ముందుకి రావాలి అని చెప్పేసి మనం పోరాడుతున్నాము, గొడవ పడుతున్నాము అన్నట్టుగా. అంటే పెద్ద సినిమాలో హీరో ఏదైతే క్యారెక్టర్ చేశాడో నేను రియల్ లైఫ్లో చేస్తున్నా అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇంకా వీళ్ళు అందులో ఉన్న విలన్స్ మొత్తం మన ఇండస్ట్రీలో కూర్చున్న పెద్దోళ్ళు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మీ సినిమాకి థియేటర్లో వరకు చాయిస్ ఇవ్వకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉంది, ఇంకా సోషల్ మీడియా ఉంది, ఆహా ఉంది, ఇక ఇవన్నీ ఉన్న తర్వాత మీరు అక్కడి వరకు ఎందుకు వెళ్తున్నారు, ఇటు ఎందుకు వెళ్ళలేకపోయినారు? సూపర్. అయితే ఓటీటీ అంటే మనకి కావాల్సిన ప్లాట్ఫామ్ చెప్తాను నేను. అమెజాన్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, హాట్స్టార్ కానీ మనం వెళ్ళాలి. వెళ్తే మనకి గుర్తింపు వస్తుంది, పెట్టుబడి ఏదైతే పెడతాం అది మనకి తిరిగి రావచ్చు. అవును. కానీ దానికి ఇప్పుడు క్రైటీరియా ఉంటుంది. మీకు ఒక 50 థియేటర్లో పడాలి, 100 థియేటర్లో పడాలి, ఒక క్రైటీరియా వాళ్ళు చేసేసారు. ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు మనం ముందే వాళ్ళకి అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయితే థియేటర్స్ పడలేదు అని చెప్పేసి ఫస్ట్ రిలీజ్కి, తర్వాత పెడితే థియేటర్స్ ఒక రీచ్ అవుతున్నాం కూడా వాళ్ళు లాస్ట్ ఇయర్ సినిమా ఇది. అయితే అది ప్రాబ్లం. ఇప్పుడు యూట్యూబ్ అన్నాము, యూట్యూబ్లో మనం పెడితే మనకి ₹1,00,000 కూడా ఎవడో ఇవ్వడు. ఓకే. మళ్ళా సినిమాని అది కిల్ చేయాలి అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆర్జీవి గారు ఉన్నారు, ఆయన చేశారంటే ఆయన సినిమాకి, ఆయన బ్రాండ్కి నిజంగానే ఒక పేరుంది, 100% చూస్తారు. యూట్యూబ్ అయినా సరే
అది ఇన్స్టాగ్రామ్ అయినా సరే, వాట్సాప్ అయినా సరే, ఎందులో అయినా సరే ఆర్జీవి అన్న పేరు వచ్చినప్పుడు అందరూ చూస్తారు. అది ప్రాబ్లం. రెండిటికి తేడా ఉంది. సో కరెక్టే, కాకపోతే మీకు గుర్తింపు అనేది వస్తాయి, థియేటర్లు వస్తాయి. సో ఈ సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండి మీ సినిమాకి సంబంధించి చేస్తే ఏం చేయాలి? సోషల్ మీడియాలో టీజర్లు కానీ కొన్ని బిట్స్ కానీ రిలీజ్ చేసుకుంటే, ఇప్పుడు నార్మల్గా గుర్తింపు అంటే యూట్యూబ్లో పెట్టినా మనకి గుర్తింపు అనేది వస్తుంది. అంటే ఫస్ట్ మనం టీజర్ కానీ ఇది ట్రైలర్ ఇవ్వాలంటే మనం ఆడియో రైట్స్ ఎవరికైతే ఇస్తామో ఓకే, వాళ్ళకి మనం ఇవ్వాలి. ఓకే. అయితే మనం ఆడియో రైట్స్కి మనం పెట్టిన సినిమా ఆడియో రైట్స్ కాలేదు. అయితే ఒక డమ్మీ కంపెనీకి ఇచ్చాం, ఒక చిన్న కంపెనీకి ఇచ్చాం. చిన్న కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫేక్ సబ్స్క్రైబర్స్ పెట్టుకుంటారు వాళ్ళు. రైట్. అది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒకవేళ వ్యూస్ వచ్చినా, 1,00,000 వ్యూస్ వచ్చినా, 10 లక్షల వ్యూస్ వచ్చినా వ్యూస్ అక్కడ కనపడదు. 1,000, 2,000 వరకు మీకు వ్యూస్ కనపడతాయి. ఒక నార్మల్ మన షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళు కూడా ఒక పాట ఏదో అసలు మనం చూడలేము, మనం వినలేము, అలాంటి పాటకి కూడా లక్షల్లో వ్యూస్ ఉంటాయి. కానీ ఇలాంటి ఒక మంచి సినిమాలో నుంచి ఇట్లా రిలీజ్ చేయాలన్నా కూడా అది వ్యూస్ ఉండదు. ఎందుకంటే ఇది ఎంత రాజకీయం. ఓకే, మొత్తం అంతా రాజకీయం. ఇది మొత్తం రాజకీయమే. ఇప్పుడు రీసెంట్గా ఇడుపు కాయిదం అని ఆ సినిమాకి సంబంధించిన టైటిల్స్ అవి వచ్చినాయి. అది తెలంగాణ, ఆంధ్రలో పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. సో యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి నాగదుర్గ, తనకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇదే. సో వాళ్ళు చిన్న చిన్న ఆర్టిస్టులే, నిజంగా వాళ్ళపైన కూడా కక్ష సాధింపు అనేది జరుగుతుందా లేదా? మనం చూడాల్సిన ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే భాష ఒకటే చూడాలి, తెలుగు. మనం అందరం తెలుగు వాళ్ళం అన్నట్టుగా చూడాలి. ఇప్పుడు ఎన్ని గొడవలైనా, ఎన్ని పోరాటాలైనా తెలంగాణ కోసం, తెలంగాణ వచ్చినప్పుడు చాలామంది మన వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, మన మిత్రులు, మన బంధువులు, మన చిన్నప్పటి నుంచి మనం ఆడుకున్న వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఎలా ఉంది? ఆంధ్ర తెలంగాణ అని డిఫరెన్స్ ఉందా మనకి? ఓన్లీ స్టేట్ పేర్లు మారినాయి తప్ప మొత్తం అందరూ ఒకటే కదా. మళ్ళీ ఇందులో ఎందుకు డిఫరెన్స్ చూస్తారు? డిఫరెన్స్ అనేది కొంచెం కనిపిస్తుంది ఈ మధ్య. ఎందుకు కనిపిస్తుంది? ఈ సినిమాల దగ్గరనే కనిపిస్తుంది, ఇంకెక్కడ లేదు డిఫరెన్స్ అనేది. సినిమాకి సంబంధించిన అలాంటి ఏం ఫీలింగ్ ఉండకూడదు అసలు. మరి టాలీవుడ్లో ఆంధ్ర హీరోలు వాళ్ళు ప్రొడ్యూసర్లు కూడా ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు నార్మల్గా మాట్లాడాలంటే తెలంగాణకు సంబంధించి టాలీవుడ్లో హీరోలు ఎంతమంది ఉన్నారంటే ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. సో మరి తెలంగాణకు సంబంధించిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి రావట్లేదా? రాకుండా చేస్తున్నారా? తెలంగాణ హీరోలను తొక్కేద్దామని చూస్తున్నారా? ఇది వాస్తవం, ఇది మాత్రం వాస్తవం. ఎవరైతే పాలిటిక్స్ అంటే రాజకీయం చేస్తున్నారు, ఇక్కడ నలుగురు దేవుళ్ళు అంటారు కదా, అందులో మన తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళు కలిపి వీళ్ళు చేసేది రాజకీయం మెయిన్గా ఇదే. ఒక్క రెండు చూపిస్తారు తెలంగాణ నుంచి ఇలా హైప్ చేస్తున్నారని, కానీ అది వాస్తవంగా చాలామందిని అయితే తొక్కేస్తారు ఇందులో. ఈ విషయంలో అయితే 100% వాస్తవం. అది తెలంగాణ వాళ్ళకి అది కష్టం అయితే ఉంది. కానీ యాజ్ అ సేమ్ టైం నేను ఏమంటానంటే ఆంధ్ర వాళ్ళు ఎంతమంది అయితే తెలంగాణ వాళ్ళు ఒక 10% అమౌంట్ పెడుతున్నారంటే అక్కడ 90% ఆంధ్ర నుంచి అమౌంట్ ఇందులో పెడతారు. అందులో ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళకి కూడా చాలా లాసెస్ వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ థియేటర్ పడట్లేదు, ఓటీటీ అవ్వట్లేదు, ఆడియో వెళ్ళట్లేదు. ఈ వల్ల ఏమవుతుందంటే ఆంధ్ర తెలంగాణని మనం పక్కన పెడితే చిన్న బడ్జెట్ సినిమా వాళ్ళు నిజంగా చాలా సఫర్ అవుతున్నారు. ఆంధ్రాలో చాలామంది మన ఎగ్జిబిటర్స్ ఉన్నారు, నా బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చింది ఫ్యామిలీకి అంటే చూసుకోవడానికి ఎవరు లేరు వాళ్ళకి. వాళ్ళు ఎవరి దగ్గరైనా అరే మాకు ఒక 10,000 ఇవ్వు, 20,000 ఇవ్వు అంటే కూడా ఇవ్వడానికి ఎవరు రెడీగా లేరు. అరే మీకు ఏ సినిమా పడుతుందో, మీరు ఏ సినిమా రిలీజ్ చేస్తారో మళ్ళీ అందులో నుంచి మీకు రూపాయి కూడా వస్తుందా అన్నట్టుగా అలాంటి టైం వచ్చేసింది. వాళ్ళకి ఎందుకు ఇలాంటి రోజులు వచ్చాయంటే క్యూబ్, యూఎఫ్ అనేది 2 ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ఏం చేస్తారంటే డిజిటల్ ఛార్జెస్ మన ఇండియాలో ఉన్న దాంట్లో చాలా హైయెస్ట్ కాస్ట్లీయెస్ట్ ఛార్జెస్ ఇక్కడే ఉన్నాయి. క్యూబ్, యూఎఫ్ అంటే సినిమా అనేది థియేటర్లో పడుతుంది. మనం హార్డ్ డిస్క్ అక్కడ ఇస్తే, మన కంటెంట్ ఇస్తే అక్కడ నుంచి అక్కడ థియేటర్లో మనం వెళ్ళి చూస్తాం కదా. క్యూబ్, యూఎఫ్ అది డిజిటల్ ఛార్జెస్. అది వాస్తవంగా 2,000, 3,000 పెడితే చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ బ్రతుకుతారు, చాలామంది ఎగ్జిబిటర్స్ బ్రతుకుతారు. ఎందుకంటే ఒక ఎగ్జిబిటర్, ఒక డిస్ట్రిబ్యూటర్ చేసే పని ఏంటంటే సినిమాని థియేటర్ వరకు తీసుకువెళ్తారు. వాళ్ళు ఎంత కష్టపడతారంటే పోస్టర్స్ ఇక్కడ నుంచి మనం పంపిస్తాం ప్రతి ఊరికి. అయితే ప్రతి ఊర్లో పేస్టింగ్ చేయాలి, లోకల్ యాడ్ ఇవ్వాలి, థియేటర్ వాళ్ళతో మాట్లాడాలి. పొద్దున 6 గంటల నుంచి రాత్రి 12 దాకా కష్టపడతారు ఒక ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్.
అప్పుడు సినిమా మనకి థియేటర్లో కనిపిస్తుంది, కానీ వాళ్ళ కష్టం ఎవ్వరికి ఏ ఒక్కరికి కూడా తెలీదు. అయితే ఆంధ్ర తెలంగాణ రెండు ప్రాంతంలో కూడా సేమ్ ప్రాబ్లం నడుస్తుంది. ఓకే. అయితే ఎవడైతే పెద్దగా ఉన్నాడో వాళ్ళు ఇంకా పెద్దగా అవుతున్నారు, ఎవరైతే చిన్నగా ఉన్నారో వాళ్ళని ఇంకా తొక్కేస్తున్నారు, ఇంకా చిన్నగా అవుతున్నారు వాళ్ళు. అది మన రజనీకాంత్ గారు శివాజీ సినిమాలో చెప్పిన డైలాగ్ ఇది. అది నిజంగా వీళ్ళు నేర్పిస్తున్నారు, ఇప్పుడు చేసి నేర్పిస్తున్నారు. సో అంటే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుందా ఇక ఫ్యూచర్లో కూడా మొత్తం ఇండస్ట్రీని వాళ్ళే ఫ్యూచర్ గురించి మనం ఏం చెప్తాం తమ్ముడు? ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, రేపు నువ్వు ఉంటావు లేదు నాకు తెలీదు, నేను ఉంటాను లేదు నీకు తెలియదు. అవును. ఫ్యూచర్ గురించి అయితే మనం మాట్లాడితే వేస్ట్. ప్రజెంట్ మనకి ఏదో ఒకటి పరిష్కారం రావాలి అనేది నేను కోరుకుంటున్నాను. ఓకే. అది. సో మీ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ కొంచెం మాకు చెప్పండి, అంటే చూసే జనాలకు కూడా. స్టోరీ లైన్ ఒకటే, అంటే అమ్మాయిల్ని ఎప్పుడు ఏ అబ్బాయినా సరే మోసం చేశాడంటే, దెబ్బేశాడు ఏదైనా విషయాల్లో అంటే ఆడికి ఎలాంటి శిక్ష పడుతుందో, ఆడి విషయంలో ఏదైతే జరగాలో మేము రియాలిటీగా మీరు ఫీల్ అయినట్టుగా ఆడికి ఎంత కఠినంగా శిక్ష పడాలో అన్నట్టుగా మేము ఇందులో చూపించాం. అంటే ఈ సినిమా వచ్చేసి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అమ్మాయిలకి ఈ సినిమా అంకితం. ఓకే. అది. సో మనకి హిందీ రైట్స్ ఉంటాయి, కన్నడ రైట్స్ ఉంటాయి. సో వీటి గురించి చెప్పండి. అక్కడి వరకు మీరు వెళ్ళలేదా? అన్నీ ఆపేశారు. ఎందుకు? ఇప్పుడు ఏంటంటే థర్డ్ పార్టీలని ఇక్కడ రైట్స్ ఇచ్చేసారు. ఇక్కడ థర్డ్ పార్టీలు అంటే చిన్న చిన్న మ్యాంగో అని ఉంటుంది, ఇంత ఇలా ఉంటుంది. వాళ్ళ దగ్గర మీ సినిమా తీసుకెళ్ళాలి. మీరు తీసుకెళ్తే వాళ్ళకి నచ్చింది ఒకవేళ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేసి మొత్తం రైట్స్ తీసుకుంటారు. ఓకే. తీసుకొని వాళ్ళు అదే సినిమా మీకు బాంబేలో తీసుకెళ్ళి ₹1,00,00,000 1,50,00,000 అమ్ముతారు వాళ్ళు. ఆ రైట్స్కి అమ్మేస్తారు. రైట్స్కి అమ్మేస్తారు. ఓకే. అయితే ఈ రైట్స్ ఇవన్నీ పవర్ ఉండాల్సిన ఎవరి చేతిలో ఉండాలి? ఈ పవర్ ఫిల్మ్ ఛాంబర్ చేతిలో ఉండాలి. కానీ వాళ్ళు వీళ్ళకే సపోర్ట్ చేసే కాబట్టి వీళ్ళు ఎంత ఎదిగారు. మొత్తం అంతా వీళ్ళ దగ్గరే. అంటే ఈ ఆడే ఆటలు అన్ని పాలిటిక్స్ ఫిల్మ్ ఛాంబర్లో కూర్చొని అందరూ ఆడతారు అంతే తప్ప బయట నుంచి ఎవరు ఆడుకోలేరు. అక్కడే కూర్చొని వాళ్ళు ఇప్పుడు నా ప్రెస్ మీట్ ఉంటే 100 రాక్షసి సినిమాలు నేను ప్రెస్ మీట్ చేసా. అక్కడ 2 చేసా, 3ది ఇది అంటే నాన్ మెంబర్కి మేము ఇవ్వమని చెప్పారు. నాన్ మెంబర్కి ఎందుకు ఇవ్వరు? ఓకే. హైదరాబాదు తెలంగాణ నేను ఇక్కడే పుట్టి పెరిగాను, తెలుగు సినిమా చేశాను. ఈ నాన్ మెంబర్ ఎక్కడి నుంచి వచ్చారు? నేను మొన్న చేసినప్పుడు డబుల్ రేట్ తీసుకొని నువ్వు నాన్ మెంబర్ అని చెప్పి తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు నీకు ఏం బాధ వచ్చింది అని నేను అడిగా. లేదు సార్ మేము మాట్లాడలేమని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఎందుకలా? అదే అంటాను కదా, ఇది పాలిటిక్స్. అంటే అక్కడే కూర్చొని ఈ సినిమా బాధలు నేను చెప్తున్నాను, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఓకే. వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళు చేసే ఘనకార్యాలన్నీ చెప్తున్నారు, ఈయన ముందుకు తీసుకొస్తున్నారు, అందరి ముందులో మన బట్టలు తీసేస్తున్నారు అన్నట్టుగా అనుకుంటారు కదా. అలా అంటే నేను వాళ్ళని ఎవరిని పేరు తీసుకొని ఎవరిని నేను ఏది అనట్లేదు, ఎవరిని చిన్నగా చేసి నేను మాట్లాడలేదు. కానీ అక్కడ ఉన్న పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ డమ్మీ, అంటే వాళ్ళ పొజిషన్కి అంటున్నాను, వాళ్ళ పొజిషన్ అనేది చాలా డమ్మీ. డమ్మీ క్యాండిడేట్స్. అది డమ్మీ క్యాండిడేట్స్కి పొజిషన్ ఇచ్చారు. డమ్మీ క్యాండిడేట్స్ కాదు, పర్సన్స్ చాలా మంచోళ్ళు, ఓకే, చాలా గుడ్ అయి ఉండొచ్చు, వాళ్ళ చోట్ల వాళ్ళు సూపర్ స్టార్ అయి ఉండొచ్చు, వాళ్ళు చేసే మంచి పనులు అవ్వచ్చు. కానీ వాళ్ళ చేతిలో ఏది పవర్ లేదు. ఇలా ఎవరైనా బాధపడుతున్నారంటే వాళ్ళకి ఏదైనా చేయడానికి వాళ్ళ చేతిలో లేరు. వాళ్ళు అందుకే అక్కడ డమ్మీ అయ్యారు, వాళ్ళ పొజిషన్ డమ్మీ అయింది. అక్కడ కూర్చొని కూడా మీరు ఏం చేయలేరంటే అక్కడ కూర్చోవడం ఎందుకు? మళ్ళీ ఇక్కడ మా ప్రెస్ మీట్లు ఉన్నప్పుడు మీరు ఆపడం ఎందుకు? మీరు తప్పు చేయలేదు, అప్పుడు మాకు అవకాశం ఇవ్వండి, మేము వచ్చి మాట్లాడతాం. మేము ప్రొఫెషనల్గా ప్రెస్ మీట్ చేస్తున్నా, నేను దానికి ఎందుకు నొప్పి పుడుతుంది? అవును, మరి కుంటోళ్ళు కూడా డ్యాన్స్ చేస్తున్నారని విన్నాను. సినిమాయే కాకుండా ప్రెస్ మీట్లో కూడా వాళ్ళు కక్ష చెప్తున్నారు కదా, అదే కదా. అంటే మీ సినిమాను ఆపడానికి గల రీజన్స్ ఏమై ఉండొచ్చు? అంటే సినిమా పరంగా కానీ ఇండస్ట్రీ పరంగా కానీ మీకు కనిపించే కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఏమై ఉంటుంది? ఇప్పుడు విజయ్ అనే వ్యక్తి సినిమా చేయాలి, నేను థియేటర్లోకి కనపడాలి, నేను కూడా స్టార్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఎందుకు ఒప్పుకోవాలి? కరెక్టే. ఓకే, కరెక్ట్. అది కరెక్ట్ కాదు, వాళ్ళ దృష్టిలో కరెక్ట్. వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్, ఎందుకంటే వాళ్ళు బేస్ చేసుకున్నారు, వాళ్ళు ఉండాలి, వేరే వాళ్ళు రావద్దు అనుకుంటున్నారు. సో ఎన్ని రోజులు అంటే ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి గారి స్టోరీ మనం చూస్తే ఆయన ఒక కామన్ మ్యాన్కి వెళ్ళిపోయి పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్.
కొంతమంది స్టార్ హీరోలు చిరంజీవి లాంటి వాళ్ళు కూడా సేమ్ అట్లనే. సో ఇప్పుడు అట్లనే కష్టపడితే మనకి నిజంగా ఆపర్చునిటీ అనేది రాదా? చిరంజీవి గారి గురించి మాట్లాడదా, ఆయన మెగాస్టార్, ఓకే, మనకి అందరికీ ఇష్టమైన స్టార్. ఆయన చెప్పారు చిన్న బడ్జెట్ సినిమాలకి నేను సపోర్ట్ చేస్తానని, కానీ అది మాట వరసకే. అందరూ వచ్చారు మా స్టార్ అని అరుస్తే ఆయన చెవులకి మంచిగా అనిపించింది. అప్పుడు ఆయన మన చెవులకి మంచిగా అనిపించాలంటే ఆయన ఏమనాలి, చిన్న బడ్జెట్ సినిమాలకి నేను సపోర్ట్ చేస్తా అని ఆయన కూడా ఒక మాట వరుసగా చెప్పారు. సో అది మాట వరకే ఉంటుంది. రియాలిటీలో చేయాలంటే ఎందుకు చేయాలి అన్నట్టుగా అది ఉంటుంది. సో మరి చిన్న బడ్జెట్ సినిమాలకు న్యాయం జరగాలంటే ఎట్లా? ఇప్పుడు నార్మల్గా ఇండస్ట్రీలో ఒక పర్సన్ ఉండంటే చేయొచ్చు, కానీ ఇండస్ట్రీ మొత్తం అట్లుందంటే ఈ చిన్న బడ్జెట్ సినిమాలు తీసిన వాళ్ళందరూ ఆగమవుతున్నట్టే. సో మరి వీళ్ళకి న్యాయం జరగాలంటే ఎట్లా? మీడియా సపోర్ట్ కావాలి, ఇంటర్వ్యూస్, ప్రెస్ మీట్లు, అప్పుడే న్యాయం జరుగుతుంది. 100%. అంటే కొన్ని అమ్ముడు పోయే మీడియాలు కూడా ఉన్నాయి కదా. అదే అంటున్నాను. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నాము, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ అవుతుంది, మీ టైం వేస్ట్ అవుతుంది, నా టైం వేస్ట్ అవుతుంది, చేస్తున్న వాళ్ళది టైం వేస్ట్ అవుతుంది, మన కెమెరా వాళ్ళు, మన లైట్ వాళ్ళు, మన ఎడిటింగ్ చేసే వాళ్ళు అందరిది టైం వేస్ట్ అవుతుంది అనుకోవచ్చు మనం అనుకుంటే. కానీ అది వేస్ట్ అవ్వట్లేదు. అది మనకి రేపు పొద్దున మీరు ఒక మంచి పని చేస్తున్నారు, మీరు ఇలాంటి మాటలు నిజాలు మీరు తీసుకెళ్తున్నారు ముందుకి, అప్పుడే కదా తెలిసేది అందరికీ. ఒక 100 మందికి తెలిసేది, దాని ద్వారా తెలిస్తే నిజంగానే ఇండస్ట్రీలో ఇది జరుగుతున్నాయి, ఇది ప్రాబ్లం అని చెప్పేసి అందరూ మనకి సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేస్తే మీడియా వాళ్ళు ఇంకా ముందుకి వస్తారు. వచ్చినప్పుడు 100% మీడియా ఎప్పుడైతే ఒకటే అయిపోతుందో, ఏ స్టార్ అయినా సరే, ఏ ప్రొడ్యూసర్ అయినా సరే, ఏ డైరెక్టర్ అయినా సరే, ఏ పెద్దోళ్ళు అయినా సరే, వాళ్ళు కూడా వచ్చి అందరి ముందులో మీకు దండం పెట్టేసి వెళ్ళాల్సిందే. మీడియా అంటే అంత పవర్ఫుల్ అనేది నేను అనుకుంటున్నాను కాదు, నమ్ముతా. ఎందుకంటే ఇది మనకి ఒక ఎగ్జాంపుల్ కెమెరామెన్ గంగాతో రాంబాబు. అవును, ఆ సినిమాలో మీడియా ఏంటి, మీడియా పవర్ ఏంటి అనేది తెలిసింది. అది సో మరి పరిష్కారం వచ్చేసి ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు అంతే. సో మరి ఇంత జరుగుతున్నా తిరిగి ఇండస్ట్రీకి మీరు పోతారా? తెలుగు ఇండస్ట్రీ పైన మీ ఒపీనియన్ కానీ, మళ్ళీ కమింగ్ ప్రాజెక్ట్స్లో కూడా తెలుగు ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తారా మీరు? నేను వర్క్ ఇంకా నాకు ఇష్టం లేదు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో. నాకు అంటే మనసు చచ్చిపోయింది ఇక్కడ. తెలుగు అనగానే ఇప్పుడు మనసు అసలు ఎందుకురా బాబు ఇలాంటి పాలిటిక్స్ మళ్ళీ వీళ్ళతో పడడం. అది కూడా ఎప్పుడైతే మనం కాంట్రవర్సీలోకి కూడా వచ్చేసాం, ప్రత్యేకంగా మనల్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు. రేపు పొద్దున మన పేరు చూస్తేనే, మన ఫోటో చూస్తేనే ఎందుకు వీళ్ళతో పెట్టుకోవడం, వేస్ట్ వీళ్ళు అని చెప్పేసి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యా. అంటే మొత్తం తెలుగు ఇండస్ట్రీలకు మళ్ళీ ఒకసారి పోరిగా 100% నాకు వద్దు. మీకు వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్లు కానీ ఎందుకు పెట్టారు? ఇవన్నీ ప్రెస్ మీట్లు కానీ, ఇంటర్వ్యూలు కానీ ఎందుకు అటెండ్ అవుతున్నారు? ఇప్పుడు మన విషయంలో ఏదైనా తప్పు జరిగింది అంటే మనం ఊరుకోవాలా? తప్పు జరిగితే తప్పుని భావించి మరి అదే చేస్తున్నాను నేను. ఓకే, అది చేయకూడదా? అంటే మీ విషయంలో తప్పు జరగలేదు కాబట్టి మీరు నేను పోరాడుతున్నాను. ఓకే, సినిమా గురించి పోరాడుతున్నాను. నేను ఏమైనా పర్సనల్గా నేను ఏదైనా ఎవరికైనా ఏదైనా అంటున్నాను? ఓకే, పర్సనల్గా అయితే వెళ్ళలేదు. పర్సనల్గా కాదు కదా, నేను ఎవరికి నాకు ఎవరితో ఏం ప్రాబ్లం లేదు, ఎవరితో ఏం కాంట్రవర్సీ లేదు, నాకు ఎవరితో ఏ గొడవ లేదు అసలు. నేను నా చోట్లో ఉన్నాను. నా సినిమాకి మీరు దెబ్బ కొడుతున్నారు కాబట్టి నేను మీ ముందుకి వచ్చి వాళ్ళకి దెబ్బ కొడుతున్నాను అంతే. అంటే నార్మల్గా ఎవరైనా గివ్ అండ్ టేక్, అక్కడ గివ్ అండ్ టేక్. ఓకే, నార్మల్గా మిమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేశారా ఇండస్ట్రీ నుండి? అరే నేను చిన్న సినిమా అనే పేరు కాకుండా పర్సనల్గా మిమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేశారా? పర్సనల్గా అనేది ఒకటి ఉండదు తమ్ముడు. ఇక్కడ ఎలా ఉంటుందంటే నేను చెప్తున్నాను కదా, ఓకే, విజయ్ కానీ సిరాజ్ మెహదీ కానీ ఎందుకు ఈ ఇండస్ట్రీలో రావాలి? ఓకే, పెద్ద పెద్ద హీరోస్ కూడా మీరు ఇంటర్వ్యూలు చూస్తే వాళ్ళు ప్రెస్లో కూడా మాట్లాడేది ఉంది. మేము 5-6 హీరోస్ ఉన్నామని చెప్పారు. పెద్ద హీరోస్, మన సూపర్ స్టార్ కావచ్చు, మన మెగాస్టార్ కావచ్చు, చెప్పారు. అయితే చలో ఆయన మనసులో లేదు అలాంటిది, మనం నమ్ముతాం. కానీ అక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ ఎవడైతే చేతుల్లో ఇండస్ట్రీ వాళ్ళు పట్టుకొని ఉన్నారు, వాళ్ళు అయితే అలాగే చేస్తున్నారు కదా. అవును, అదే కదా నేను మాట్లాడుతున్నాను. సో మరి వాళ్ళు చిన్న సినిమాలను ఒక్కేస్తున్నారు అంటే ఆడిషన్కి వెళ్ళే హీరోయిన్లను కానీ ఇట్లా కాస్టింగ్ కౌచ్ జరుగుతుందా? ఇవన్నీ చెత్త జరుగుతూనే ఉంటుంది. ఇది ఆపాలంటే
ఫస్ట్ ఒక ఛాంబర్ కానీ ఏదైనా ఫస్ట్ ఒక కమిటీ కానీ ఫామ్ అవ్వాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా ప్రెస్ మీట్ అయినా, ఏదైనా ఇంటర్వ్యూ అయినా, ఏదైనా సరే అప్పటికెప్పుడు ఫస్ట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం వాళ్ళు. అంటే ఇప్పుడున్న ఛాంబర్స్ అట్లా పనిచేస్తలేవా? క్యాస్టింగ్ కావచ్చు వాటన్నిటికీ అవి సపోర్ట్ చేస్తున్నాయా? వాళ్ళు ఏం పీకుతారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయట్లేదు. డమ్మీ, వాళ్ళ పొజిషన్ డమ్మీ చెప్తున్నాను కదా, వాళ్ళు చేసేది ఏం లేదు. స్ట్రిక్ట్గా ఎవరైనా వచ్చాడు, ఏదైనా మాట్లాడుతున్నారు, ఇలా ఒకరికి ప్రాబ్లం వచ్చినప్పుడు సరే వాళ్ళు ఏదైనా చేయకపోతే కనీసం మినిమం మా తరపు నుంచి ఇది హెల్ప్ అవుతుంది. మేము వాళ్ళని డైరెక్ట్గా ఇచ్చేమని అడగట్లేదు కదా, మీరు పెట్టి డబ్బులు ఇవ్వమని అడగట్లేదు కదా. థియేటర్లు పడితే థియేటర్లో నీకు వస్తాయి, ఓటీటీ ఈ ఛానల్కి వెళ్ళిపోవచ్చు, శాటిలైట్ దీనికి ఇవ్వచ్చు, హిందీ మేము మాట్లాడతాము, ఏదో ఒకటి చేయొచ్చు కదా. కానీ చేయరు వాళ్ళు. ఓకే, ఎందుకు చేయాలి, విజయ్ ఎందుకు రావాలి, సిరాజ్ మెహదీ ఎందుకు రావాలి అనేది వాళ్ళు ఆలోచన. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. అట్లా ఎన్ని రోజులని వాళ్ళు కూడా కంటిన్యూ అవుతారు సార్? ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ అనేది వాళ్ళదే కాదు కదా. ఇప్పుడు మనం దేవుడు అయితే కాదు కదా, మనం వాళ్ళ మనసులో అయితే దూరి మనం వాళ్ళ మనసుని మనం మార్చలేము కదా. మార్చలేము. మరి వాళ్ళకి ఉండాలి అది. అరే మనం ఇలా చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవ్వాలి. మనం ఇంత సంపాదించుకున్నాము చాలరా బాబు, డబ్బు అయితే చచ్చాక తీసుకెళ్ళేది ఏం లేదు అని చెప్పేసి వాళ్ళకి ఉండాలి. ఓకే, ఇప్పుడు మన స్టార్లు ఉన్నారు, సూపర్ స్టార్, మెగాస్టార్, పవర్ స్టార్ అందరు ఉన్నారు. వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం తెలుసు. వాళ్ళు వెళ్ళి బయట పుణ్యాలు దానాలు చేస్తున్నారు. అవన్నీ అవసరం లేదు. ఇక్కడ వచ్చి ఫస్ట్ మన కుటుంబం ఇది యాక్చువల్గా. అవును, చిన్న బడ్జెట్ సినిమా అయినా సరే మన కుటుంబంలోనే ఉన్నట్టు అర్థం అది. అప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఏదైనా చేయండి మీరు, ఆ తర్వాత మీకే చూడండి. నిజంగానే మీరు ఇప్పుడు జనాల్లో ఎలా అయితే దేవుళ్ళు అవుతున్నారు, ఫస్ట్ ఇండస్ట్రీలో అవ్వాలి మీరు. ఓకే, మన ఇంట్లోనే అంతా ఇలా పెంట ఉన్నప్పుడు మీరు బయట ఏం చెప్పుకుంటారు? నాలాంటి 100 మంది బోల్డ్ మంది వచ్చి అప్పుడు ఏదో ఒకటి అనేస్తారు. నేనేమన్నాను, కానీ వేరే వాళ్ళైతే ఇలా అయినప్పుడు ఆగరు కదా, ఏదో ఒకటి అనేస్తారు కదా అంటాడు. సో ఇప్పుడు చిన్న సినిమాలు, చిన్న బడ్జెట్ సినిమాలు అంటే ఉన్నాయి, ఇంకా మీ బడ్జెట్ సినిమాలు కాకుండా ఇంకా వేరే రిలీజ్కి కూడా టికెట్స్ అంటే థియేటర్స్ ఇవ్వకుండా ఉన్న సినిమాలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఇంకా మిగిలే ఉన్నారా? అంటే మీ లెక్క చాలామంది ఉన్నారా ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ అవ్వకుండా పైసలు వేస్ట్ చేసుకొని? చాలామంది కాదు తమ్ముడు, నేను చెప్తున్నా కదా, 1,00,000 సినిమాలు ఉన్నాయి ఇప్పుడు. ఇంకా 1,00,000 సినిమాలు ఉన్నప్పుడు మీరు అందరూ ఒక యూనియన్ అవ్వచ్చు కదా. కానీ అందరు షేర్ కాదు కదా, అంటే అందరు ముందుకి రారు కదా. ఎవరు అంటే ఇక్కడ సిస్టమ్ ఎలా ఉందంటే, ఒక 100 మంది ఉన్నారంటే ఒకడు ముందు ఉంటే ఆడ వెనకాల అందరు ఉంటారు, కానీ అందరూ ముందుకి వచ్చి మాట్లాడరు. ఓకే, అందరు ముందుకి రారు. అందరికీ వాళ్ళ భయం వాళ్ళకి ఉంటుంది. నా దగ్గరే ఇప్పుడు దగ్గర 200-300 సినిమాలు నా ఫోన్లోనే ఉన్నాయి. ఇప్పుడు బిజినెస్ చేయమని నన్ను అడుగుతున్నారు. నేను ఇది పోరాటం చేస్తున్నాను కదా అన్నా, నీ ద్వారానే ఏదో ఒకటి బిజినెస్ మాకు అవుతుంది, థియేటర్ కానీ ఇది కానీ చేయని నన్ను అడుగుతున్నారు. కానీ నేను ఎలా చెప్పాలి వాళ్ళకి పాపం? అంటే ఒక ఆశ అనేది మనిషిని భయపెడుతుంది. మన ఆశలు చచ్చిపోతాయని చెప్పేసి ఎవడు ముందుకి రాడు, ఎవడు మాట్లాడరు దాని గురించి. ఇవాళ కాకపోతే రేపు అని చెప్పేసి ఏదో ప్రయత్నం చేసుకుంటారు తప్ప ముందుకి వచ్చి గొడవ ఆడరు. నాకు ఇప్పుడు ఏంటంటే నేను భరించాను, అది అవుట్ అయిపోయాను నేను ఇప్పుడు. ఓకే, నన్ను వాళ్ళలో ఎవరు కంట్రోల్ చేయలేరు ఇప్పుడు. అది ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి. అలాగే రేపు పొద్దున ఎలా అవుతుందంటే, తెలంగాణ వచ్చే ముందు షూటింగ్ ఎక్కడైనా జరిగితే వెళ్ళి షూటింగ్లో ఆపేశారు గతంలో, తెలుసా మీకు అది? విన్నాను. మా షూటింగ్లోనే, నా సినిమా షూటింగ్ అవుతుంటే వచ్చి మేము తెలంగాణ వాళ్ళం అని చెప్పేసి కెమెరా పగలు కొట్టేసిన తర్వాత నేను చెప్పా, అరే బాబు నేను కూడా తెలంగాణ రే బాబు, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, నాది ఇదే ఊరు హైదరాబాదు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే, అరే సారీ మాకు తెలీదు, మా హీరోయినా, ఏ చేసుకో అన్నాడు. పగలు కొట్టేసిన తర్వాత ఇంకేం చేద్దాం, అయిపోయింది. పెద్ద హీరోస్కి షూటింగ్లు చేస్తుంటే వెళ్ళి ఆపేశారు. షూటింగ్ ఆపుకొని వాళ్ళు వెళ్ళిపోయారు అందరూ. ఓకే, ఆ తర్వాత సినిమా థియేటర్లో పడుతున్నప్పుడు ఇది తెలంగాణ, ఇక్కడ ఆంధ్ర హీరోది సినిమా పడకూడదు అని చెప్పేసి థియేటర్లు బంద్ చేశారు. అయితే పెద్ద హీరోయిన్ని కూడా కొట్టారు షూటింగ్ దగ్గర కానీ బయట కానీ. అలాంటి అవమానాలు చాలా జరిగినాయి. అందరికీ తెలిసిన విషయం ఇది, ప్రతి ఒక్కరికి తెలుసు ఇది, కానీ ఎవరు మాట్లాడరే. అలాంటి సిచ్యువేషన్ రేపు మళ్ళీ రావచ్చు. ఓకే, ఎందుకు? వీళ్ళు ఎంత దారుణంగా తయారైనప్పుడు ఒక మనిషి ఆగి అవుట్ అవుతాడు ఏదో ఒక రోజు. అప్పుడు ఏదైనా షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ గొడవ అవ్వచ్చు. నేను చేస్తానని నేను అనట్లేదు, కానీ
అలాంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నేను వింటున్నాను బయట వీళ్ళు ఇలా చేస్తున్నప్పుడు మనం కూడా ఇలా చేయాలన్నా అది ఇది అంటే నేను అట్లాంటి వాటికి నేను ఎప్పుడు సపోర్ట్ చేయను. మనం ఎప్పుడైనా పీస్ఫుల్గా మన పోరాటం చేయాలి, మనకి 100% న్యాయం దొరుకుతుంది అని చెప్పి నేను మాట్లాడతాను. కానీ నిజంగా అలాంటి అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలో కూడా ఇలాంటి అవకాశాలు ఉన్నాయి, 100% ఉన్నాయి. ఎందుకంటే అంత తొక్కేస్తున్నప్పుడు చిన్న బడ్జెట్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనేది ఫీలింగ్ ఇప్పుడు ఎవరికి లేదు. అది ఆ ఫీలింగ్ ఎప్పుడో అందరికీ చచ్చిపోయినాయి. ఇప్పుడు అందరు బ్రదర్స్ కలిసి మెలిసి ఉంటారు. అందరూ ఏ బాధ అయినా సరే, ఏ పండగ అయినా సరే అందరూ కలిసి చేసుకుంటారు. అది ఇందాక మీరు చిరంజీవి గారు మాటల వరకే ఉంటారు అన్నారు కదా. అవును, అది సో బ్రదర్స్ అనేది కూడా అంతవరకే ఉండొచ్చు కదా. మరి ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు తెలంగాణ హీరోలని. ఇండస్ట్రీలో తెలంగాణ హీరోలు ఎందుకు లేరు? వాళ్ళకు మంచి ప్రాజెక్టులు ఎందుకు రావట్లేదు? మరి అది నేను చెప్పా కదా, దానికి వేరే సపరేట్ టీం ఉన్నారు. మన ఈ స్టార్స్ని వదిలేస్తే 4 ప్రొడ్యూసర్స్ టీం ఉంది. వాళ్ళ చేతిలో ఇండస్ట్రీ ఉంది, వాళ్ళు ఆపుతున్నారు. అది 100% వాళ్ళు ఆపుతారు. నేమ్స్ ఏమన్నా చెప్తారా వాళ్ళని? అందరికీ తెలిసిన నేమ్సే. మన దిల్ రాజు గారు, సునీల్ నారాయణ గారు, ఓకే, మన సురేష్ బాబు గారు, అల్లు అరవింద్ గారు ఉన్నారు. దిల్ రాజు తెలంగాణ పర్సనేగా మనకి కనిపించడానికి, కానీ ఆయనకి డబ్బుతో సంబంధం కదా. ఇప్పుడు అక్కడ వాళ్ళ సపోర్ట్లో ఉంటేనే కదా వాళ్ళకి వచ్చేది డబ్బు. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి? అదే కదా వాళ్ళకి, అదే ప్రాబ్లం. సో మరి మీ సినిమా కోసం మీరు ఎట్లా ఫైట్ చేస్తారు? మరి ఇవన్నీ దాటాలంటే మీరు ఎందుకు అన్నారు? మరి మేము మా నుంచి వస్తే అదే నాకు అదే సపోర్ట్. మెయిన్ చేంజ్ అనేది అక్కడ రావాలి కదా. ఎక్కడ రావాలి? ఇండస్ట్రీలో రావాలి. అక్కడ తీసుకెళ్ళాలి ఆ మాట రేపు పొద్దున. ఖచ్చితంగా మేము మా సపోర్ట్ అనేది ప్రతి చిన్న సినిమాకి ఉంటుంది. ఆ సినిమా తీసిన కష్టం చేసిన ప్రతి ఒక్కరికి మా మీడియా అదే కదా సపోర్ట్గా ఉంటుంది. నా ధైర్యం వచ్చేసి మీడియా. నాకు వేరే దారి లేదు. నేను ఎక్కడికి వెళ్ళి మాట్లాడను. ఇప్పుడు నేను చాలా ప్రయత్నాలు చేసుకున్నాను, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏదైనా ఉంటే డైరెక్ట్గా మీడియాతో మాట్లాడతాను, కెమెరాతోనే మాట్లాడతాను, సోషల్ మీడియాలోకి వెళ్తాను, ఏదైనా సరే ఇక్కడి నుంచి మాట్లాడతాను. ఇప్పుడు ఎవడైనా వచ్చి నాతో మాట్లాడతా అంటే నాకు ఏం ప్రాబ్లం లేదు. నేను గౌరవం ఇచ్చి రెస్పెక్ట్తోనే మాట్లాడతాను ప్రతి ఒక్కరితో. సో ఇందాక మీరు అన్నారు కదా థర్డ్ పార్టీ వాటి గురించి మాట్లాడుకుంటా. సో వాటి దగ్గర వెళ్ళకుండా ఉండడానికి పరిష్కారం ఎలా? మరి పరిష్కారం ఓటీటీ గురించి చెబితే మన ఛాంబర్ ద్వారా ఓకే, ఒక ఛానల్ వాళ్ళే పెట్టాలి. అంటే వాళ్ళే ఒక డెస్క్ పెట్టాలి. అక్కడ ప్రతి చిన్న బడ్జెట్ సినిమా అక్కడికి వెళ్ళాలి. కావాలంటే ఒక చిన్న సెపరేట్ ఛాంబర్ ఓపెన్ చేయండి. మన సీఎం గారితో పర్మిషన్ తీసుకొని ఆల్రెడీ నాకే చెప్పారు, నేను ఇది తీసుకువెళ్తానని చెప్పేసి ఒక మినిస్టర్ గారితో మాట్లాడితే వాళ్ళు చెప్పారు, మేము ఈ ఇష్యూ ఎస్కలేట్ చేస్తాం, మీరు ఒక చిన్న బడ్జెట్ వాళ్ళది ఒక సపరేట్ ఛాంబర్ లాంటివి పెట్టుకొని అందులో వాళ్ళకి సపోర్ట్ చేసేలా మనం చేద్దామని అన్నారు. కానీ నేను ఆ తర్వాత ఇంప్లిమెంట్ కాలే. అది నేను కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా. అయితే నేను అనేది ఏంటంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళ చేతిలో ఇప్పుడు ఆల్రెడీ ఈ పవర్ ఉంది కాబట్టి వాళ్ళు ఎవరైతే బాస్ ఉన్నారు, బాస్ ప్రెసిడెంట్ ఉన్నారు, మన సురేష్ బాబు గారు ఉన్నారు, ఆయన ఏం చేయాలంటే మన భరత్ భూషణ్ గారు ఎఫ్డిసి ప్రెసిడెంట్ కలిసి అందరూ మీటింగ్ చేసి ఇలా ఒక చిన్న బడ్జెట్ సినిమాలకి ఏదైనా మెయిల్ కావాలి అని చెప్పేసి ఒక రూల్ తీసుకురావాలి. అందులో మనం ప్లాట్ఫాము మన ఓటీటీకి మనం పెడితే మినిమం ఇంత రావచ్చు అనేది, హిందీకి పెడితే ఇంత రావచ్చు అనేది, తమిళ్కి పెడితే ఇంత రావాలి అనేది ఒక ప్లాట్ఫామ్ రెడీ చేయాలి. వాళ్ళతో బొంబాయితో మాట్లాడేసి, వాళ్ళకి పెద్ద విషయం కాదు అది, లింక్ చేయాలంటే లింకప్ టక్ మనీ అయిపోతుంది, కానీ చేయరు. అది చేసి ఒక రూల్ తీసుకురావాలి, రూల్ తీసుకువచ్చి అందరికీ న్యాయం చేయాలి అనేది నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళు చేయరు అలా. ఇది పరిష్కారం. ఇంకా ఆడియో ఛానల్స్కి మినిమం అంటే మనం పెట్టామంటే ఒక 5-6 పెడితే కనీసం పెద్ద ఛానల్లోనే ప్రతి చిన్న బడ్జెట్ సినిమా పాటలు బాగుంటే, మ్యూజిక్ బాగుంటే, మంచి సింగర్స్ పాడితే 100% పెద్ద ఛానల్ ఏదైతే ఉందో అందులో అది కూడా వెళ్ళాలి అనేది వీళ్ళు రూల్ పెట్టాలి. వీళ్ళు అనుకుంటే ఏదైనా అవుతుంది అని నా నమ్మకం. అంటే పరిష్కారం గురించి అందరూ చూస్తున్నారు కానీ సమస్యలు ఎందుకు వచ్చినాయని చూడట్లేదు. ఓకే, సమస్య ఎందుకు వచ్చింది, ఆ సమస్య రాకూడదు అని చెప్పి చూడాలంటే వీళ్ళు ఒక కమిటీ వేసి వీళ్ళు మాట్లాడుకొని అందరికీ మంచి చేయాలి, త్వరలో మంచి చేయాలి. మంచి చేస్తేనే వీళ్ళకి మంచిది, లేకపోతే రేపు పొద్దున వీళ్ళే ఏడుస్తారు.
నేను 100% నేను గ్యారంటీ ఇస్తాను దీని గురించి. నేను ఉన్నా లేకపోయినా ఇక్కడ ఇండస్ట్రీలో ఈ ప్రపంచంలో నేను ఉండకపోయినా వీళ్ళైతే ఈ విషయంలో చాలా బాధపడతారు ఇంప్లిమెంట్ రాకపోతే. 100% గ్యారంటీ. అంటే మీరు హాలీవుడ్లో కూడా వెళ్ళారని విన్నాం. హాలీవుడ్లో నేను ప్రెస్ మీట్ చేశాను, ప్రెస్ కాన్ఫరెన్స్ చేశాను. పౌరుషం అని సినిమా తీసా, అక్కడ ప్రొడ్యూసర్ అక్కడే. అయితే అక్కడికి వెళ్ళి నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేశాను, అంత ఫంక్షన్ చేశాం అక్కడ. TV9 USA వాళ్ళు కూడా వచ్చారు అప్పుడు, వాళ్ళు కూడా కవరేజ్ చేశారు. ఇంకా అక్కడ లోకల్ మీడియా కూడా సపోర్ట్ చేసింది. అందరు హాలీవుడ్లో ఆస్కర్ అవార్డ్స్కి సెలెక్షన్ చేసిన వాళ్ళు కూడా అందులో పెద్దోళ్ళు వచ్చారు, పెద్ద స్టార్స్ వచ్చారు, హాలీవుడ్ స్టార్స్ వచ్చారు అక్కడ మా ఫంక్షన్కి. అయితే అంతా బాగా జరిగింది. అయితే ఇలాంటి పాలిటిక్స్ అయితే లేవు ఆడ. పాలిటిక్స్ లేవు అంటే సింపుల్గా మీ సినిమా బాగుంది, మీకు కంటెంట్ ఉందా, 100% మీరు వెళ్ళిపోవచ్చు, పైకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఇలాంటి ఆపేది ఎవరు లేవు. ఇంత ప్రత్యేకంగా మీకు టార్గెట్ చేసేది చిన్న బడ్జెట్ అని చెప్పేసి ఎవరు లేరు. ప్రతి ఒక్కరు అక్కడ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటారు. ఓకే, అది. సో మరి నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్ మీ? దీని నుంచి బయటపడితే నేను ఆలోచిస్తాను. ఫస్ట్ నేను దీని నుంచి బయటపడాలి. ఎందుకంటే నేను చేసింది ఒక మంచి సినిమా, ఒక అందమైన సినిమా, ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. ఫస్ట్ నేను దీని నుంచి బయటపడాలి, తెలియాలి అందరికీ. నేను చెప్పా కదా ఎన్ని రైట్స్ ఉన్నాయి, ఎన్నిటికీ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నేను 100% వేరేది చేస్తాను, కానీ ఈ లాంగ్వేజ్లో అయితే చేయను. తెలుగు ఇండస్ట్రీలో అయితే తెలుగు లాంగ్వేజ్ మంచిది, కానీ ఇక్కడ ఉన్న ఈ నలుగురు ఇంకా ఇక్కడ డమ్మింగ్ క్యాండిడేట్ ఎవడైతే సినిమాని డమ్మీ చేయడానికి కూర్చున్నారో వాళ్ళందరూ చెత్త. ఆ చెత్త మధ్యలో నేను ఉండలేను, ఇంకా అయిపోయింది. ఇంకా అంటే అది కాకుండా చిన్న సినిమాకి పెద్ద సినిమాకి ఈక్వల్ రైట్స్ ఉంటాయా? ఈక్వల్ రైట్స్ ఉంటే ఇంకా ఏ ప్రాబ్లమే ఉండేది కాదు. నేను వచ్చేవాడిని కాదు ఇక్కడ, హ్యాపీగా నేను నా పని చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని కదా. ఓకే, లేదు అది ఈక్వల్ అనేది లేదు కదా. ఈక్వాలిటీ ఎక్కడ లేదు మీకు. ఇప్పుడు ఈక్వాలిటీ ఇందాక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు తెలంగాణలో మనం ఇలా ఏళ్ళ మీద కౌంట్ చేసుకోవచ్చు. ఆంధ్ర అయితే అసలు మనం అంత 100-200 మంది కూడా తక్కువే మనం అని అన్నారు. కానీ అలాగే ఇది కూడా సేమ్ ప్రాబ్లం. అది సేమ్ ప్రాబ్లం. సో మరి వాళ్ళు చేంజ్ అవ్వరు ఇక. మరి మీరు అన్నుంటారు ఆ చెత్తలో మీరు ఉండలేరు, ఆ చెత్త అక్కడి నుంచి పోరు. మరి మీ లెక్క వేరే చిన్న బడ్జెట్ వచ్చిన వాళ్ళు అందరూ మోసపోయినట్టేనా? ఇప్పటికీ మోసపోయినట్టే 100% మోసిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ బంధువులు వాళ్ళ మిత్రులు ఉన్నారంటే అది ఆ కథ వేరు. ఓకే, అది తప్ప ఎవరైనా కొత్తగా ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళని అయితే ఒకటే అంటాను, మీరు వేరే ఇండస్ట్రీకి వెళ్ళిపోండి, తెలుగు ఇండస్ట్రీలో ఉండొద్దు. రేపొద్దున మీరు సఫర్ అవ్వాల్సిన, మీ సఫర్ అయితే మీ ఫ్యామిలీ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు వేరే ఇండస్ట్రీకి వెళ్ళిపోండి అని డైరెక్ట్గా నేను చెప్తాను. మరి ఎట్లా సార్ ఇక మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఎట్లున్నాయి ఆ సినిమాకి సంబంధించి? నేను ఇప్పుడు ఇంకా ప్రెస్ మీట్లు చేస్తాను, దీని గురించి నేను ఇంప్లిమెంట్ చేస్తాను, ఇది ముందుకు తీసుకెళ్తాను. అలాగే సినిమా కూడా థియేటర్లోకి తీసుకొస్తాను. నేను 100% నేను తీసుకొస్తాను. మాట్లాడేసి ఏదో ఒకటి పరిష్కారం నేను తీసుకొచ్చి నేను మంచిగా సినిమా రిలీజ్ చేసి నేను మాట్లాడతాను దీని గురించి అయితే 100%. మళ్ళీ మన ఇంటర్వ్యూ మన రిలీజ్ ఉన్నప్పుడు మీ ఇంటర్వ్యూ ఎప్పుడు కావాలి నాకు 100%. థ్యాంక్ యూ సార్. మీడియా సపోర్ట్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది, మా ఛానల్ సపోర్ట్ కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది. మీ సినిమాకి మీరు తగ్గ ఫైట్కి మా నుండి కూడా సపోర్ట్ వస్తుంది. చిన్న సినిమాలకు సంబంధించి మేము కూడా మీతోటి ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో మీరు అనుకుంటున్న ఆ చెత్తని మీడియా క్లియర్ చేసే రోజు కూడా ముందు వస్తుంది. ఖచ్చితంగా మీ సినిమా రిలీజ్ అవ్వాలి, అందరూ ఆడియన్స్ చూడాలి, సినిమా మంచి హిట్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. సార్ ఇప్పుడు మరి సినిమా పేరు వచ్చేసి ఓ అందాల రాక్షసి అని చెప్తున్నారు. సినిమాలో ఆడవాళ్ళకి సంబంధించి కొంచెం న్యాయంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నట్టు ఉంటుందని చెప్తున్నారు. సో అందాల రాక్షసి అని మరి మీరు అమ్మాయిలను తిడుతున్నట్టు పెట్టారు టైటిల్. అది తిట్టడం కాదు కదా, అది మనం పొగుడుతున్నాం వాళ్ళని. రాక్షసి అని పొగడమేనా సార్? అదే చెప్తా. ఓకే, ఒక అమ్మాయి అంటే అమ్మాయిలో నవరసాలు ఉంటాయి. ఓకే, అంటే 9 షేడ్స్ ఉంటాయి. దుర్గామాత షేడ్ అయి ఉండొచ్చు, కాళీమాత షేడ్ అయి ఉండొచ్చు. కానీ ఏ టైంకి ఏ క్యారెక్టర్ రావాలో అది డిపెండ్ ఉంటుంది. అవసరాన్ని బట్టి వాళ్ళు కూడా తీస్తారు సార్. అదే అంటున్నాను. అయితే 100% ఇందులో అలాంటి షేడ్స్ కనిపిస్తాయి. ఒక్క షేడే కాదు, కానీ మెయిన్గా భయంకరంగా ఎక్కడైతే సినిమాని మనం
ఉమెన్స్ ఎంపవర్మెంట్గా మనం ఎలివేట్ చేస్తున్నాము. ఆ పాయింట్ రాక్షసి పాయింట్. రాక్షసి పాయింట్ అదే అంటారు. అంతే. సో మీ టీజర్ కూడా నేను చూసిన, లాస్ట్ ఎండింగ్లో ఒక అమ్మాయి మీకు బ్లాక్ మ్యాజిక్ చేసినట్టు మీరు నైఫ్ తీసుకొని కట్ చేసి అది తీశారు. సో మీరు ఇంకా దీనికి పార్ట్ 2 కూడా యాడ్ చేస్తున్నారు. మరి పార్ట్ 2లో ఉంటుందా ఉండదా? అంత లోతుకి వెళ్ళొద్దు, అంత లోతుకి వెళ్ళొద్దు. మరో ఉప్పెన అవుతుందా? లే, పార్ట్ 2 అయితే తీయలేదు, తీయను కూడా ఇంకా తీయను. చెప్తున్నా కదా, ఇవన్నీ చూసాక చాలు అని అనిపించింది. కానీ రాక్షసి అంటే ఒక అందమైన అమ్మాయి రాక్షసిగా లాస్ట్లో మారుతుంది. అందం కూడా ఉంటుంది, రాక్షసి కూడా ఉంటుంది. అది మీరు సినిమా చూసి అప్పుడు మీరు చెప్పాలి ఎలా ఉంది అనేది. ఖచ్చితంగా టీజర్ అయితే ఇంప్రెసివ్గా ఉంది, చాలా బాగుంది. టీజర్ చూసినాం. సో మీరు కూడా ఒకసారి టీజర్ చూడండి. సినిమా గురించి అయితే ఒకటే చెప్తాను, మీకు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి నిమిషంలో ఒక్కొక్క నిమిషంలో ఒక స్టోరీ ఉంటుంది. మీకు ఒక్కొక్క షార్ట్ లాగా మీరు పెట్టినా మీకు సినిమా చూడాలి అనిపిస్తుంది. ఓకే, అంత బాగుంటుంది, అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమా. 100% మీరు థియేటర్లో చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎంతమంది యాక్ట్ చేస్తారు సార్? అంటే ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ సినిమాలో? చెప్పే కదా, మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, మన సుమన్ తల్వార్ గారు, అనంత్ బాబు గారు, మెయిన్ హీరోయిన్ విహాన్షి హెగ్డే, ఓకే, కృతి వర్మ, నేహా దేశపాండే, ఇంకా మన గీతారెడ్డి గారు, ఓకే, ఇంకా ప్రియా, చాలామంది చేశారు. చాలామంది ఇండస్ట్రీ పెద్దవాళ్ళు చేస్తారు. మరి వీళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారా మన సినిమా? హెల్ప్ చేస్తారు, కానీ ఈ కాంట్రవర్సీకి పిలవలేను కదా తమ్ముడు. ఇది కాంట్రవర్సీ కింద వచ్చేసింది ఇప్పుడు. అంటే ఇది నా బాధ, నా పెయిన్, నా నొప్పి ఇది. కానీ నేను వేరే వాళ్ళకి అయితే ఇలా చెప్పలేను కదా, అది బాగోదు. నాది అని చెప్పేసి నేనే పోరాడతా, వేరే వాళ్ళు నాకు అవసరం లేదు. మీరున్నారు చాలు నాకు. ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది సార్. సూపర్. అయితే అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇది ఈరోజు మన ఇంటర్వ్యూ. అయితే ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీలో చిన్న సినిమాలు ఆడనివ్వకుండా చిన్న సినిమా చేసే వాళ్ళకి కానీ, హీరోస్కి కానీ, డైరెక్టర్స్ కానీ ఆ సినిమాలో ఉండే క్యాష్ మొత్తానికి ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్ద లీడర్స్ అన్యాయం చేస్తున్నట్టు సార్ చెప్పారు. సో స్టోరీ లైన్ బాగుండి సినిమాలు అన్నీ బాగుంటే ఖచ్చితంగా సో చిన్న సినిమాస్ కూడా అంటే ఫస్ట్ చూస్తేనే కదా తెలిసేది ఆ సినిమా ఆడుతుందా లేదా అనేది. సో డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఫిలిం ఛాంబర్లో ఉండేవాళ్ళు కానీ చిన్న సినిమా తీసే ఆర్టిస్టులను తొక్కేయడం నిజంగా అన్యాయం అనే చెప్పొచ్చు. సో ఇది ఈరోజు మన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.